గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు చంద్రమోహన్ గారు ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ చనిపోయారు. హార్ట్లో బ్లాక్ అవ్వడం వల్ల, కొన్ని కారణాల వల్ల. ఆయన 78 ఇయర్స్లో దాదాపు చాలా ఇయర్స్ మనీ మైదా దాకా కూడా నాకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా సినిమాలు చేస్తున్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నారు. చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు, చాలా హీరోస్తో చాలా హీరోయిన్స్తో యాక్ట్ చేశారు. కమెడియన్గా, ఒక ఫాదర్గా, ఒక బాబాయ్గా, ఒక మామయ్యగా, ఒక హీరోగా, అండ్ మాకు హీరోయిన్స్కి తండ్రి పాత్రలు ఇవన్నీ చాలా చేశారు. చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ చాలా పెద్దది. ఇంకా ఆయన క్లాస్మేట్స్ కృష్ణ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ మురళీమోహన్ గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఆల్రెడీ చనిపోయారు. ఇంకా మురళీమోహన్ గారు ఇంకంటే 5 ఇయర్స్ పెద్ద ఆయన. ఓకే, సో ఇలా పెద్ద పెద్ద వాళ్ళని చనిపోతున్నారు. సో ఫిలిం ఇండస్ట్రీ చాలామంది గొప్ప గొప్ప యాక్టర్స్ని కోల్పోతుంది. సో నేను కూడా చంద్రమోహన్ గారికి బిగ్ ఫ్యాన్, ఆయన యాక్టింగ్కి. సో అంటే ఆయన అప్పుడు పుట్టినాను కాదు, నేను 27 ఇయర్స్ నుంచి ఆయన చూస్తున్నాను కాబట్టి బిగ్ ఫ్యాన్. ఆయన హీరో ఎప్పుడు చేశారో మనకైతే తెలియలేదు. నేను చూసినంతసేపు కమెడియన్గా చేశారు, చాలా పాత్రలు చేశారు, బాబాయ్ కానీ మామయ్య కానీ ఇట్లా తండ్రి పాత్రలు. సో మీకు చంద్రమోహన్ గారు చేసిన సినిమాలు ఏమైనా గుర్తుంటే చెప్పగలరు. నాకైతే పెద్ద సినిమాలు ఏం గుర్తులేదు. 27 ఇయర్స్ ఆయన ఎక్కువ కమెడియన్గా చేశారు. ఎగ్జాంపుల్ ఇంటర్కి నటించిన బాద్షా కానీ, బృందావన్ కాలనీ కానీ, 7 బైజీ బృందావన్ కాలనీ కానీ, ఇలాంటి మెయిన్ సినిమాలు బాగా చేశారు, ఫ్యామిలీ పండించారు. సో మీకేమన్నా ఆయన సినిమాలు చూసి తెలిస్తే చెప్పండి. అండ్ వన్స్ అగైన్ ఆయన చనిపోయిన దిగ్బాంధ గుర్తు చేస్తున్నారు. వన్స్ అగైన్ చంద్రమోహన్ గారికి చనిపోయినందుకు చాలా బాధగా ఉన్న ఆయన ఫేవరెట్ అభిమానిగా మనం ఏం చేయలేము, ఎవరో ఒకరు ఎప్పుకోవాల్సిందే. సో ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ.